అనిత పేరు ప్రస్తావించడానికి మనసొప్పలేదా? ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేరు ప్రస్తావించడానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మనసొప్పనట్టుంది. ఉద్దేశపూర్వకంగానే అనిత పేరు ఎత్తకుండా హోంమంత్రిగా విఫలమయ్యారని పేర్కొనడం గమనార్హం. విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు. బొల్లి మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే రాష్ట్రం భయం గుప్పెట్లోకి వెళ్లిపోయింది. బయటకు వస్తే ఏమవుతుందో తెలియని దారుణ స్థితి. దీనికి బాధ్యత హోంమంత్రిదే. హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఇది హోంమంత్రి వైఫల్యం. నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ప్రభుత్వ వైఫల్యంపై కూడా గవర్నర్ విచారణకు ఆదేశించాలి అంటూ డిమాండ్ చేశారు. 15 ఆగస్టున 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభం. ఆగస్టు 15న తొలి విడతలో 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లను సెప్టెంబర్ చివరికి అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం 3 భవన నిర్మాణాలే పూర్తవగా వివిధ దశల్లో 103, టెండర్ల దశలో 77 క్యాంటీన్లు ఉన్నట్లు అధికారులు నివేదించారు. ఆహార సరఫరాకు టెండర్ల ప్రక్రియ వచ్చే వారంలో పూర్తి కానుందని అధికారులు పేర్కొన్నారు. ఇంటి నిర్మాణానికి 4 లక్షలు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ పథకం కింద కొత్తగా ఎంపికయ్యే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 లక్షలు అందించనున్నారు. ఇందులో కేంద్రం తన వాటాగా 2.50 లక్షలు అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఖచ్చితంగా మరో 1.50 లక్షలు ఇవ్వనున్నారు. మను చరిత్ర తొలి భారత మహిళా షూటర్గా రికార్డు. ప్రతిష్టాత్మక ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత యువ షూటర్ మను భాకర్ కొత్త చరిత్ర లిఖించింది. సుదీర్ఘ ఒలింపిక్స్ చరిత్రలో ఇన్నాళ్లుగా ఊరిస్తూ వచ్చిన పథకాన్ని ఎట్టకేలకు ఒడిసి పట్టుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మను కాంస్య పథకంతో తలుక్కున మెరిసింది. విశ్వ క్రీడల్లో పథకం గెలిచిన తొలి భారత మహిళా షూటర్గా భాకర్ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నది. టోక్యో 2020 ఒలింపిక్స్ చేదు గుర్తులను చెరిపివేస్తూ అద్భుత ప్రదర్శనతో ఈ హర్యానా యువ షూటర్ ప్యారిస్ ఒలింపిక్స్ లో దేశానికి తొలి పథకాన్ని అందించింది. టీడీపీ నేతలపై బొత్స ఫైర్. రెడ్ బుక్కో, బ్లూ బుక్కో, బ్లాక్ బుక్కో తర్వాత ముందు మీ చేతిలో ఉన్న బుక్కులు తెరిస్తే వైజాగ్ ల్యాండ్ స్కామ్ పై నిజాలు బయటకు వస్తాయని బొత్స సత్యనారాయణ తెలిపారు. అసలు 25,000 కోట్ల విలువైన డ్రగ్ విశాఖ పోర్టుకు వచ్చాయా లేదా అనేది తేలాలని చెప్పారు. ఈ కంటైనర్ కేసులో పాత్రధారులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు.